సో ఫ్రెండ్స్ ఫైనలీ మహీంద్ర థార్ రాక్స్ వాయమ్మో నాయనో లారీ తోలుతున్నా శ్రీకాంత్ లారీ మీద కూర్చున్నట్టే ఉంది, సేమ్ లారీ సీట్లో కూర్చున్నట్టే ఉంది. శ్రీకాంత్ డ్రైవ్ చేస్తాడు యాక్చువల్లీ. మరి మహీంద్ర థార్కి ఎంతమంది ఫ్యాన్స్ కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయాలి బేబే. మహీంద్ర థార్ రాక్స్ బేబే. ఎట్లా ఉంది చూడు, బందోబస్తు కనిపిస్తుంది. ఇగో మహీంద్ర పాత సామాన్ అయితే కాదు, ఇనుప సామాన్ ఏళ్ళు ఇరిగిపోతాయి, కొడితే జాగ్రత్త కొట్టి రాయిందా. ఈ క్లిప్పులు అయితే కంపల్సరీ పెట్టాలి మళ్ళీ, లేకపోతే ఎలకలకి ఇట్లా పోగాలి. ఆయన ముందే నా కార్లకి ఎలకలు పోతున్నాయి, దీంట్లోకి ఎలకలు పోతే చెక్ చేయాలి ఒకసారి. అండ్ మీలో ఎంతమంది వితౌట్ షూస్ వాడతారో చూడండి, ఎందుకంటే నేను యాక్చువల్లీ నేను చెప్పులు కూడా ఇష్టపడను, ఎందుకంటే మాన్యువల్ డ్రైవింగ్ మజా రావాలి కదా. రా పెడతా కాలు, ఇట్లా డైరెక్ట్ రా పెడతా నేను, ఎందుకంటే నాకు డైరెక్ట్ కాలు పెడితే నా ఫీల్ వస్తుంది అనమాట. సో అందుకని ఎప్పుడైనా సరే డైరెక్ట్ కాలుతోనే పెడతా, క్లచ్ యూజ్ చేయడం ఇవన్నీ. సో మనకి టైర్ విషయాన్ని చూసినట్టయితే 19 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్స్ అనమాట. చూస్తురు అని అమ్మ, ఈ లారీ టైర్ అయిందిరా ఆయన, ఇది లారీ టైర్ ఉన్నట్టే ఉంది. ఇది ఇక మన దోస్తులు ఎవరైనా బక్కగా అనుకో, వెనకాల కూడా వాడదేం కావచ్చు, దిక్కులో వాడదేం తీసుకోవచ్చు అన్న. సో బూట్ స్పేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బాయ్. వాయమ్మో ఓర్ నాయనో, ఇది ఉంది పానోరమిక్ సన్ రూఫ్ ఉంది. చూద్దాం ఆగు ఎట్లా పోతుంది వెనకాల కూడా. ఓ కొడకా, ఇది మామూలుగా లేదు కదా సన్ రూఫ్. వాయమ్మో ఓర్నైనా చూసే దీనికి గ్రాబ్ హ్యాండిల్ ఉంది బాయ్. అసలు అంటే కొంతమందికి ఎక్కడం అంత టఫ్ ఉంటుంది, అంటే కొంచెం పెద్దోళ్ళకి ఎక్కడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో అందుకని దీనికి గ్రాబ్ హ్యాండిల్ కూడా ఇచ్చారు. సో స్టైలిష్ ఉంది, గ్రాబ్ హ్యాండిల్ కూడా బందోబస్తుంది అసలు. బట్ ఇక్కడ నాకు నెట్వర్క్ బార్ చూస్తే కోపం వస్తుంది. ఇది అడ్రినాక్స్ ఉంటేనే నెట్వర్క్ బార్ యాక్టివేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోరి. సో ఎవ్రీ ఇయర్ అడ్రినాక్స్ రీఛార్జ్ చేసుకోవాలా, 2500 ఏమో ఉంటుంది. నాకు అదొకటే నచ్చలే మహీంద్రా సర్వీస్, బట్ రెస్ట్ అన్నీ బాగుంటాయి సర్వీసెస్. సో ఇప్పుడైతే నేనైతే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను, నిజంగా చెప్తున్నాను కదా, మామూలుగా లేదురా, ఇది నిజంగా లారీ తోలినట్టు. సో చూసారా ఫుల్లీ కంఫర్టబుల్, ఎంత రిలాక్స్గా ఉందంటే అంత రిలాక్స్గా ఉంది. ఎవరు ఓ హాయమ్మో ఓర్ నాయనో, రపారప్ అని లేస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఈవెన్ లేడీస్ కూడా ఈ ట్రాఫిక్లో ఈజీగా నడపవచ్చు, ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకు ముందర బానెటే కనిపిస్తుంది, ముంగట మనకి బానెటే కనిపిస్తుంది, ఇక మనకు భయమే ఉండదు తెలుసా. అంటే మనకి డిస్టెన్స్ కూడా అర్థమైపోతుంటుంది, ఈజీగా అర్థమైపోతుంది అట్లా. బ్లైండ్ ఐ ఫీచర్ అనమాట. అది కూడా నేను ఇప్పుడు రైట్ సైడ్ ఇండికేటర్ వేసిన, బ్లైండ్ ఐ కెమెరా ఆన్ అయింది చూడు, అంటే నా రైట్ సైడ్ ఏమైనా వెహికల్స్ వస్తున్నాయో చూపిస్తుంది చిన్న సందులో కూడా. దట్ ఈస్ రియలీ ఇంప్రెసివ్ అనమాట. ఆ వెయిటింగ్ పీరియడ్ బట్టి ఇప్పుడు ఫుల్ హాట్ కదా ఇది. సో ఇప్పుడైతే దొరకపోవచ్చు, కానీ మీలో ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కిరణ్ని కాంటాక్ట్ చేయొచ్చు. మంచిగా వీలైనంత వరకు ఫాస్ట్గా వచ్చేటట్టు చూసుకుంటాడు కిరణ్. సో ఫ్రెండ్స్ మరి ఫైనలీ మహీంద్ర థార్ రాక్స్ ఇక్కడ చూస్తారు. వాయమ్మో ఓర్ నాయనో, మహీంద్ర థార్ రాక్స్కి ఫ్యాన్స్ భయంకరంగా ఉంటారు బాయ్. మామూలుగా థార్కే భయంకరంగా ఉన్నారు. అండ్ థార్ రాక్స్ వచ్చింది ఎందుకంటే స్పెషల్లీ ఇది 5 డోర్ అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే థార్లో మనకి 2 డోర్స్ ఉంటుండే. 2 డోర్స్ వల్ల ఏంటంటే మనకి బ్యాక్ ప్యాసింజర్స్ లోపలికి వెళ్ళి కూర్చోడానికి కొంచెం ఇబ్బంది అవుతుండే. సో దానివల్ల ఇది మనకి 5 డోర్ అయితే లాంచ్ చేసారు. చూస్తే ఇది వచ్చి థార్ 5 డోర్ అనమాట. అసలు వైట్ కలర్ అయితే అసలు మెంటల్ ఉంది, కోమానే. సో అయితే టాప్ అండ్ వేరియంట్ అనమాట. కంప్లీట్గా చూస్తే 360 డిగ్రీ కెమెరా, ఇక్కడ ఆల్రెడీ మనకు కెమెరా కనిపిస్తుంది, 360 డిగ్రీ కెమెరా. అండ్ దీంట్లో మనకి ఏంటంటే ఇంతకుముందు థార్లో వచ్చేసి మనకి 1.5 లీటరే ఉంటుండే కెపాసిటీ. ఇప్పుడు దీంట్లో వచ్చేసి 2 లీటర్ అండ్ 2.2 లీటర్ అనమాట. పెట్రోల్ వచ్చేసి 2 లీటర్, డీజిల్ వచ్చేసి 2.2 లీటర్ అనమాట కెపాసిటీ. సో పెంచిరు అనమాట, ఎందుకంటే 5 డోర్ కదా. సో కెపాసిటీ కూడా పెంచిరు. ఒకసారి మనం బానెట్ ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ బానెట్ ఓపెన్ చేస్తున్నాం, ఇక చూస్తారు ఇక్కడ క్లిప్ ఉంటుంది కిందికి. ఇక క్లిప్ ఓపెన్ చేసిన, ఓపెన్ చేయగానే మనకి బీప్ సౌండ్స్ వస్తాయి. సో ఇంక అమ్మ స్క్రూస్ పెట్టి కదా ఇంట్లో మొత్తం కటింగ్ ప్లేయర్ పెట్టి తిప్పాలేమే దీనికి. సో ఇది అంత ఈజీగా రాదు, మనం టకాటక్ లేపడానికి లేదు. ఇక్కడ ఇవన్నీ హుక్స్ రిలీజ్ చేయాలి ఫస్ట్ ఇవి, ఓకేనా. అమ్మో ఊరు నాయను, మహీంద్రా అంటే మహీంద్రా, ఇంట్లోకి పొగలు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మహీంద్రా థార్ ఇంజన్, ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్ అనమాట. సో ఇది వచ్చేసి 2.2 లీటర్ కెపాసిటీ. సో చూస్తారు కదా ఇది వచ్చేసి బానెట్ ఓపెన్ చేసినాం మనము. సో ఫ్రెండ్స్ నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లాక్ అనమాట. బ్లాక్, వైట్, రెడ్ కూడా బాగుంటుంది కాంబినేషన్. రెడ్ విత్ బ్లాక్ కాంబో అనమాట, బాగుంటుంది. సో అయితే కంప్లీట్ వైట్ అండ్ బ్లాక్ కాంబో అనమాట, చూస్తారు కదా. సో అయితే బానెట్ అయితే క్లోజ్ చేసేద్దాం మనము. హెవీ ఉంది బైగో, ఇగో చూడు. అండ్ సో దీని క్లిప్ సిస్టమ్ చూస్తారు కదా, ఫస్ట్ ఇది ఉంది మెటల్. ఈ మెటల్ ఇట్లా ఫస్ట్ పైకి పెట్టాలి, ఇగో మెటల్ పెట్టి కూర్చోబెట్టి దాని తర్వాత ఇది ప్రెస్ చేయాలి. ఇగో అంత క్లిప్ పడిపోయింది. సో టూ మచ్ హెవీ అనమాట. ఇగో గట్టిగానే ఉంది సామాన్. సో నేను వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం నేనైతే డ్రైవర్ సీట్లకి అయితే వెళ్ళిపోతా ఫాస్ట్గా.
సో యాక్చువల్లీ మెయిన్ ఇప్పుడు తార్ని ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే ఇప్పుడు యాక్చువల్లీ 5 డోర్ ఇక్కడ కనిపిస్తాయి మనకి. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డ్రైవర్ సీట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇది కంప్లీట్గా వెంటిలేటెడ్ సీట్ చూస్తారు కదా, డ్రైవర్ సీట్లోకి అయితే వెళ్ళిపోయాను కంప్లీట్గా ఫుల్లీ వెంటిలేటెడ్ అనమాట. ఎందుకంటే టాప్ ఎండ్లో వచ్చేసి మనకి మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది. సో మరి మహీంద్రా తార్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు తెలిసి మాన్యువలే తీసుకుంటారు, ఆటోమేటిక్ అయితే ఎవరు ప్రిఫర్ చేయరు. ఎందుకంటే తార్ అనేది ఇంకా తార్ తీసుకునేందుకు ఆఫ్ రోడింగ్కి మెయిన్. సో అదనమాట. సో కార్ కీస్ చూస్తారు కదా, సేమ్ మన XUV లెక్కనే ఉంది. లాక్ అన్లాక్, ఇది వచ్చేసి వెనకాల డిక్కీ ఓపెన్ చేయడానికి, ఓకేనా. సో సేమ్ యాజ్ యూజువల్. సో ఇది వచ్చేసి కీలెస్ ఎంట్రీ అనమాట. చూస్తారు కదా, కీ ఇక్కడ పెట్టేసేయమంటుంది. ఇక్కడ కీ అవసరం లేదు, పుష్ టు స్టార్ట్ అనమాట. అంటే కీ యాక్చువల్లీ ఇందులో ఉంటేనే మనకు స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక రేడియస్ ఉంటుంది, ఒక 5 మీటర్స్ 10 మీటర్స్ రేడియస్లో మనం కీ ఉంటేనే స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టార్ట్ అవ్వదు. సో బెటర్ ఇక్కడ కీ పెట్టండి, లేకపోతే మన జేబులో పెట్టుకుంటే బెటర్, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పుష్ టు స్టార్ట్. చూస్తారు కదా, మనం నార్మల్గా టాప్ ఎండ్ తీసుకుంటే ఖచ్చితంగా ఇదే వస్తుంది. సో పుష్ టు స్టార్ట్ కాబట్టి మనం క్లచ్ పట్టుకొని ప్రెస్ చేసి వదిలేసేయాలా. సో న్యూట్రల్ ఉంది ప్రజెంట్. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి టాప్ ఎండ్ కాబట్టి పార్కింగ్లోకి ఆటోమేటిక్ పడిపోతుంది, మనం అన్లాక్ చేసుకోవాలా. సో మనకి ఇక్కడ మనకి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకి వెంటిలేటెడ్ సీట్స్ 6 వే అనమాట. ఇది 6 వే అంటే ఇగో ఇట్లా అంటే ఇగో వెనకాల మూవ్ అవుతుంది. ఇగో మళ్ళీ ఇట్లా అంటే వెనకాలదే మూవ్ అవుతుంది. ఇగో చూస్తారా 6 వే. ఇగో ఇది చూడండి, ఇగో టిక్ 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 ఫ్రంట్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఇగో దీన్ని ఇట్లా అంటే మళ్ళీ చూడు ముందరికి వెళ్తుంది సీట్ వెనకాలకి. ఓకే, ఫస్ట్ మనం పొజిషన్ తీసేసుకోవాలా. ఓకే, నా పొజిషన్. అండ్ యాక్చువల్లీ దీంట్లో కస్టమ్ కూడా వస్తాయి కదా, 1 2 3 లెవెల్స్ వస్తాయి కస్టమ్. అది మనం సెట్ చేసుకోవాలి, డ్రైవ్ మోడ్స్ మనం సెట్ చేసుకోవాలి అది. సో నేను ఫస్ట్ మనం ఎంత మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోరి, మనం డ్రైవింగ్ పొజిషన్లో ఎంత కంఫర్టబుల్గా కూర్చున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఏదో పైకి లేపు కూర్చున్నాం అనుకో, లారీలో కూర్చున్నట్టు ఉంటుంది, అప్పుడు నువ్వు డ్రైవ్ చేసే మజా రాదు నీకు. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరైనా సరే కార్లో కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా కూర్చోవాలా. సో మనకి సెన్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట, చెప్పులకి అంత సెన్స్ ఎక్కువ ఉండదు. సో అందుకని అయితే వితౌట్ ఫుట్వేరే నేను వాడతాను. సో ఇదైతే బాగుంది, నాకైతే ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ బాగుంది. అంటే టాప్ ఎండ్లో వస్తుంది, అన్ని కార్స్లో టాప్ ఎండ్లో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే మనకి ఏసీ అయితే టాప్ నాచ్ ఉంది బై ఏసీ. ఎందుకంటే ఏసీలో వాళ్ళు ఇక్కడ మ్యాక్స్ ఏసీ అని ఇచ్చారు, చూస్తారు ఇక్కడ. వామ్మో నాయనో, తుఫాన్ వచ్చినట్టే వస్తుందిగా. ఒకవేళ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి కనుక మనం మ్యాక్స్ ఏసీ డైరెక్ట్గా ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అది కొట్టినామా అంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది బాయ్. చూస్తారు సౌండ్ ఎట్లా వస్తుందో, ఘోరంగా వస్తుంది. మనకి కూలింగ్ ఎక్కువ ఉంది అనుకో, నార్మల్ కొట్టేసాలి, ఇక 3 కొట్టేసాలి. ఇప్పుడు ఎట్లా వింటర్ కాబట్టి అవసరం లేదు, నార్మల్ కొట్టేసాం, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మనది డీజిల్ వేరియంట్ అనమాట. అండ్ దీంట్లో మనకి సౌండ్ సిస్టమ్ కూడా హార్మన్ కార్డన్, చూస్తారు కదా, వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్ ఇది. సో వాళ్ళు ఇది యూజ్ చేస్తారు టాప్ ఎండ్లో మాత్రమే, బేస్ వేరియంట్స్లో అయితే రాదు, ఈ బ్రాండ్ అయితే రాదు, నార్మల్ వస్తాయి, ఓకేనా. ఇంతకుముందు తార్లో వచ్చేసి మనకి ప్రొజెక్టర్ లైట్స్ ఉంటుండే. సో ఇప్పుడు వచ్చిన తార్లో మనకి ఎల్ఈడి లైట్స్ చూస్తారు కదా. అండ్ సి షేప్ కట్ వచ్చింది, చూస్తారు లైక్ సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది, కట్ కూడా సి షేప్ వచ్చింది మనకి. ఒక మినీ సైజ్ ట్రక్ ఉంటుంది కదా, దాని టైర్ పెట్టి వాడి దగ్గర దీనికి. సో హెవీ అనమాట. ఇక మీకు పంచర్ అయితే అదే ఆఫ్ రోడ్ వెహికల్ అనేది యాక్చువల్లీ ఆఫ్ రోడ్ కాబట్టి మనకి ఇంకా టెన్షన్ లేదు బాయ్, నువ్వు ఇష్టం ఉన్నట్టు కొట్టేయచ్చు. ఇంతకుముందు వేరియంట్ వచ్చేసి 3 డోర్ అనమాట, ఇది వచ్చేసి 5 డోర్ అనమాట. సో నేనైతే ఫస్ట్ ప్యాసింజర్ సీట్లోకి అయితే వెళ్ళిపోతున్నా. ఫస్ట్ ప్యాసింజర్ సీట్లో కూర్చున్నా, ఫుల్లీ కంఫర్టబుల్, సేమ్ మనం XUV7 ఎట్లయిందో సేమ్ యాజ్ యూజువల్ కంఫర్టబుల్. అండ్ ఇది వచ్చేసి కొంచెం పొజిషన్ కమాండింగ్ ఉంటుంది, లైక్ మన డ్రైవింగ్ సీట్ కూడా అదే పొజిషన్ ఉంటుంది కమాండింగ్. అండ్ ఇది కూడా సేమ్ యాజ్ ఈజ్ కమాండింగ్. చూస్తే మనకి వ్యూ అనేది పర్ఫెక్షన్ ఉంటుంది, మనకి ముందర బానెట్ కాడికించి ఎవ్రీథింగ్ ఉంటుంది, వ్యూ పర్ఫెక్షన్ అనేది బాగుంటుంది, ఓకేనా, అదనమాట. అండ్ మనకి ఇంతకుముందు మనకి తార్లో ఏంటంటే మనకి 2 డోరే ఉంటుండే కదా. సో మనం ఏది ఉన్నా సరే ముందర నుంచి వెళ్ళాలా. సో బట్ ఇప్పుడున్న తార్కి ఏంటంటే సో చూస్తే ఇదే అనమాట మెయిన్ హైలైట్, స్పెషాలిటీ. ఈ డోర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒక మినీ సైజ్ ఫ్యామిలీ 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోవచ్చు మనం. దీని హైట్ కొంచెం హై ఉంటుంది అనమాట, అంటే లేడీస్ ఎక్కేటప్పుడు అయితే కొంచెం కష్టమే, అందుకనే వాళ్ళు ఇది కూడా ఇచ్చారు. సో ఇక చూడు, నేను మామూలుగా పెడితేనే ఇక చూడు హైట్ ఎక్కువ ఉంది, ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ కూడా ఉంది మనకు, ఓకేనా. సో కొంచెం లేడీస్ పెద్దవాళ్ళకి ఎక్కడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ ఒకసారి ఎక్కిరంటే అయిపోయాక కూర్చున్నట్టే. ఎందుకంటే లారీలో కూర్చుంటే ఎట్లుంటే వీళ్ళు అట్లనే ఉంటుంది దీంట్లో కూర్చుంటే. సో ఇప్పుడైతే నేను బ్యాక్ సీట్లో అయితే కూర్చున్నా, కార్నర్ సీట్లో లెఫ్ట్ సైడ్ పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఇక్కడ మనకి సీట్ ఇగో రిక్లైనర్ కూడా ఉంది, ఇగో ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ రిక్లైనింగ్ ఇది, ఓకేనా. ఇది ముందరికి జర్పనికి అయితే లేదు సీట్, ఓకే నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ సెంటర్లో కూర్చున్నా, పర్ఫెక్ట్ ఉంది బాయ్, ఫుల్లీ పర్ఫెక్ట్ ఉంది.
అండ్ మనకి హైట్ చూసుకున్నట్టయితే మనకి ఈజీగా 6+ హైట్ వాళ్ళు కూడా కూర్చోవచ్చు. 6+ కూడా కాదు, 6'5" హైట్ కూడా కూర్చోవచ్చు. చాలా హైట్ ఉంది బాయ్, ఎందుకంటే చూస్తారు కదా. అండ్ పైన సన్ రూఫ్ కూడా ఉంది. యాక్చువల్లీ నేను సన్ రూఫే చూపిలేదు, సన్ రూఫ్ కూడా చూపిద్దాం. సో వెనకాల అయితే 4 ఉంటే కనుక ఖచ్చితంగా 3 అయితే కూర్చోవచ్చు బాయ్ కంఫర్టబుల్గా. టు బీ ఆనెస్ట్లీ నాకైతే కంఫర్టబుల్గానే ఉంది నిజంగా. ఇది కూడా సీట్ వెనకాలకి అనుకుంటా. ఇక మొత్తం ఇక వెనకాలకి అనేసి రిక్లైన్ చేసేసిన సీట్. ఆనెస్ట్గా చెప్తున్నా, కాలేజ్ స్టూడెంట్స్, బ్యాచిలర్స్ ఉద్దాలుగా ఉంటుంది, మజా వస్తుంది. ఫ్యామిలీ కూడా, మినీ సైజ్ ఫ్యామిలీ కూడా. ఎందుకంటే చాలామందికి డ్రీమ్ ఉంటుంది మహీంద్రా తార్ అని చెప్పేసి. ఇంతకుముందు ఆ 3 డోర్ ఉండడం వల్ల తీసుకోలేకపోయారు. కానీ నిజంగా చెప్తున్నా, వాళ్ళు చెప్పిన వెయిటింగ్ టైం చూస్తే ఇప్పుడైతే హాట్ కేక్సే. లైక్ వర్తి బాయ్, వర్తి. ఎందుకంటే 5 స్టార్ సేఫ్టీ, కానీ మీకు అంతకుమించి ఏం కావాలి చెప్పరు. అండ్ ఇక్కడ కప్ హోల్డర్స్ అవుతున్నాయి. వాయమ్మో నాయన బోర్ కొడితే గ్లాసులు కూడా పెట్టుకోవచ్చు. ఈయనే ముందర డ్రైవర్ నడిపిస్తున్నాడే గ్లాసులు పెట్టుకొని ఊపిరే ఇట్లా. మామూలుగా లేదురా అయ్యా, కంఫర్టబిలిటీ మామూలుగా లేదు, ప్రీమియం అసలు. అండ్ ఇది వచ్చేసి వైట్ కలర్ కాబట్టి యాక్చువల్లీ చూని కూడా ఫుల్లీ ప్రీమియంగా అనిపిస్తుంది. నాకైతే తార్ రాక్స్ తీసుకోవాలని, కానీ స్టార్టింగ్ వచ్చేసి 17 lakhs నుంచి అంట, స్టార్టింగ్ అప్ టు 27 lakhs పోతుందంట. ఇక ఆల్మోస్ట్ లైక్ మనం XUV 700, మన టాటా సఫారీ ఇట్లాంటి పెద్ద పెద్ద కార్లు తీసుకున్నట్టు అనమాట. మీ పేరు? మహేష్. మహేష్, నైస్ టు మీట్ యు. నార్మల్గా ఫుడ్ చాలా. సో ఫ్రెండ్స్, మరి తార్ 5 డోర్ అన్నాం కదా. సో తార్ 5 డోర్లో మనకి ఫ్రంట్ మనకి ఎట్లయితే మనకి డబుల్ డోర్ వచ్చేది మనకి బ్యాక్ సైడ్, ఇప్పుడు మనకి టోటల్ కంప్లీట్గా 5 డోర్స్ ఉన్నాయి కదా. సో ఆ డోర్స్ పెరిగినాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకి పైన బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ కూడా పెరిగిపోయింది అనమాట. సో యాస్టేజ్ ఉంటుంది మనకి మహీంద్రా తార్ ఉన్నట్టే ఉంటుంది. బట్ ఇగో ఈ నుంచి ఇటు వరకు లేయర్ అనేది పెరిగిపోయింది అనమాట. ఇది బూట్ స్పేస్ ఎక్కువ అయిపోయింది. సో దాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేసారు, ఆ ఫ్రంట్ సీట్ బ్యాక్ సీట్ అడ్జస్ట్ చేసేసి ఇది బూట్ స్పేస్ కూడా పెంచేసారు. నేను యాక్చువల్లీ ఇది బూట్ స్పేస్ చూడగానే నేను షాక్ అయిపోయినా. అండ్ బ్యాక్ సైడ్ మనకు చూసినట్టయితే దీనికి స్టెఫ్నీ కూడా చూస్తారు కదా, మనకు కావాల్సిన స్టెఫ్నీ ఇదే అనమాట. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఆఫ్ రోడ్ కాబట్టి. సో కంపల్సరీ దీనికి పెద్దదే ఉండాలి టైర్. మనకి ఇంతకుముందు XUVలో మనకి హాఫ్ సైజ్ టైర్ ఉంటుండే కదా. సో అది ఓన్లీ సెక్యూరిటీ పర్పస్ అనమాట, మనకు ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ పంచర్ అయితే. బట్ దీనికైతే ఫుల్ సైజ్ ఇచ్చారు, చూస్తారు టైర్ ఫుల్ సైజ్ ఇచ్చారు. అండ్ దీనికైతే ఎక్కువ స్పేస్ కూడా పడదు కాబట్టి దీని బ్యాక్ సైడ్ ఇట్లా స్టైలిష్ డిజైన్లో 19 inch డైమండ్ కట్ అలా ఇస్తోని. అండ్ దీంట్లో అయితే హిడెన్ కెమెరా కూడా ఉంది, ఇక్కడ చూస్తారు కదా 360 హిడెన్ కెమెరా కూడా దీనికి ఇక్కడ ఇచ్చేసారు. సో ఇది ఎట్లా ఓపెన్ చేయాలో కూడా చూపిస్తాయి చూడండి. బ్యాక్ డోర్ ఇక ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి కంప్లీట్గా, ఓకేనా. దన్మన్ పైన గ్లాస్ గుంజొద్దు, గుంజితే మళ్ళీ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఈ డోర్ కంప్లీట్ ఓపెన్ చేయాలా. తర్వాత ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ ఇంట్లో పైకి లేపాలి అంతే. ఇక చూస్తారా అక్కడ మూవ్ అయ్యేటప్పుడు సింపుల్గా. సో మనకి బ్యాక్ బూట్ స్పేస్ చూస్తారు కదా, ఘోరంగా ఉందిరా బాబు. 1 2 3 4 సంచులు పడతాయి మంచిగా. సంచులు గింజలు 5 సంచులు వేసుకొని అమ్మ ట్రిప్ కొడితే మా కోమానేగా. ఇక జర గట్టిగా బందోబస్తు చేయాలి. కిరణ్ లెక్క ఉంటే 4 పోతారు, లేదు 4 లెక్క ఉన్నారంటే 5 మంచిగా ధూమ్ధామ్ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. వెనకాల బూట్ స్పేస్ కూడా మంచిగా ఉంది. అండ్ మళ్ళీ యాజ్ యూజువల్గా దీన్ని ఫస్ట్ దీన్ని డౌన్ చేసేయాలా అండ్ దీన్ని పెట్టేసేయాలి. చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. సో యాక్చువల్లీ మెయిన్ వచ్చేసి ఏంటంటే, నేను మామూలుగా ఇంతకుముందు XUV కార్ తీసుకున్నప్పుడు సన్ రూఫ్ అని పోయినా, ఒకటేలా సన్ రూఫ్. ఇంట్లో కూడా సన్ రూఫ్ ఉంది. యాక్చువల్లీ నేను సన్ రూఫ్ లేదనుకున్నా, కానీ ఇంతకుముందు తార్లో మనకి సన్ రూఫ్ అనే ఆప్షనే లేదు. బట్ దీంట్లో సన్ రూఫ్ ఇచ్చారు, చూద్దాం యాక్చువల్ ఎట్లా ఉందో. అండ్ ఇది వచ్చేసి పానోరామిక్ సన్ రూఫ్, నార్మల్ సన్ రూఫ్ కాదు, ఏదో ఇట్లా నార్మల్ అయితే కాదు. పానోరామిక్ సన్ రూఫ్ అంటే ఫుల్ ఓపెన్ అవుతుంది. చూద్దాం ఎట్లా ఉందో. నేను కూడా సీట్ కొంచెం వెనకాలకు అనుకుంటా. నేను యాక్చువల్లీ నాకు తార్ రాక్స్లో సన్ రూఫ్ ఉందని తెలియదు. సన్ రూఫ్ ఉందని తెలుసు, పానోరామిక్ అనుకోలేదు. నార్మల్ ఇట్లా జస్ట్ ఇట్లా చిన్నగా ఉంటుంది కదా సన్ రూఫ్, అదనుకున్నా. నీ అమ్మ పెద్ద సైజ్ సన్ రూఫ్ ఇచ్చి వాడదెంగిరు. సో నేను ఒకసారి బ్యాక్ డోర్కి వెళ్ళి చూస్తా ఒకసారి ఎట్లా ఉంటుంది. నేను సో చూస్తారు కదా తార్ లోపల పానోరామిక్ సన్ రూఫ్. ఇదిగో నేను నిలబడ్డా చూడిగో, సేమ్ మన కారుకు ఉన్నట్టే ఉంది సన్ రూఫ్ ఇది. ఇగో ఈ అమ్మ పిల్లలు అయితే ధూమ్ధామ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇలా కూర్చుంటే. ఇక మామూలుగా లేదు. యాక్చువల్లీ సన్ రూఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది బాయ్. ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ, ఇంత పెద్ద సన్ రూఫ్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలే. అందుకనే ఇది హాట్ కేక్స్ లెక్క సేల్ అయిపోతుందంట. రోజు అప్పుడు లాస్ట్ ఇయర్ రిక్వైర్మెంట్స్ ఉంటే పెట్టాను, ఇప్పుడు అంతా అర్థలేదు. ఒక్క ఫోటో రండి. సో ఫ్రెండ్స్, దీంట్లో ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చూస్తారా, సేమ్ మన మహీంద్రా XUV 700 ఎట్లా ఉంది అట్లే ఉంది. బట్ ఇది కంప్లీట్గా స్ప్లిట్ ఉంది అనమాట. ఇది స్ప్లిట్ ఉంది, ఇది స్ప్లిట్ ఉంది. మన ఏంటంటే కంప్లీట్ XUV 700 ఫుల్ వస్తుంది బార్, బట్ స్టిల్ సేమే. సో అదొకటి తీసేసేయాలి మరి, అడ్రినాక్స్ ఫీచర్ అది తీసేసేయాలి బాయ్. ఎందుకంటే
అంత ప్రీమియం కార్ తీసుకున్నప్పుడు ఆ ఫీచర్ అవసరమే లేదు బాయ్, అందరికీ అలా. ఇంకోటి ఏంటంటే ఈ నెట్వర్క్ ఉంటే మనకి అలెక్సా పనిచేస్తుంది, ఓకేనా. మనకి ఇది వచ్చేసి ఈసిమ్ లెక్క అనమాట మనకి, ఓకేనా. దీంట్లో వచ్చేసి కంప్లీట్గా ఈసిమ్ లెక్క అనమాట. సో అది నెట్వర్క్ బార్ రన్ అయితేనే మనకి అలెక్సా కానీ నావిగేషన్ కానీ మొత్తం ఇవన్నీ పనిచేసే ఇన్ఫర్టైన్మెంట్, లేదంటే అసలు ఏది కూడా వర్క్ అవ్వదు. సో నార్మల్గా డ్రైవ్ చేసుకోవడమే అట్లా అనమాట. సో ఇప్పుడైతే నేనైతే ఫ్రంట్ సీట్లో కూర్చున్నా. అండ్ పార్కింగ్ లైట్ చూస్తారు కదా, పార్కింగ్ లైట్ ఇక్కడ ఆన్ ఉంది. సో దీన్ని మనం బ్రేక్ పైన పెట్టాలి, ఫస్ట్ కాల్ బ్రేక్ పైన పెట్టి కొడితే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. సో ఫస్ట్ గేర్ వేసిన ఇప్పుడు రెడీ టు గో అనమాట. కమాండింగ్ ఉంది బాయ్ పొజిషన్. అందరు డోర్ పెట్టేసుకురా. మామూలుగా స్మూత్ లేదు బా 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 2.2 లీటర్ డీజిల్ ఇది, మామూలుగా లేదు. చూసారా లేస్తుంది, రప్పని లేస్తుంది. లైక్ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే కమాండింగ్ ఉంది బాయ్ పొజిషన్, లైక్ ఫుల్లీ కంఫర్టబుల్. లైక్ ఈ కార్లో నాకు తెలిసి నువ్వు ఈజీ ఒక 1000 కిలోమీటర్లు కొట్టినా కూడా నీకు ఏం తెలియదు, ఖాళీ ముందర పోతుందా లేదా కార్ అది చూసుకోవాలి అంతే, సెక్యూరిటీ చూసుకోవాలా. అండ్ ఇప్పుడైతే మన సన్ రూఫ్ కూడా ఓపెన్ ఉంది పైన. మూన్ రూఫ్ యాక్చువల్లీ ఇప్పుడు 3 రూఫ్లు ఉంది, కావాలంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు మన ఇష్టం. కానీ నాకు మహీంద్రా థార్ రాక్స్లో నచ్చింది అయితే ఇది సన్ రూఫ్ బాయ్, నిజంగా బ్యూటిఫుల్. ఎందుకంటే అడ్వెంచర్ అనమాట, లైక్ జీప్లో పోవాలని ఎంతోమంది కూడా, బ్రేకింగ్ కూడా చూడు మామూలుగా లేదు అసలు. దీంట్లో కూడా పానోరామిక్ సన్ రూఫ్ ఇచ్చిరండి, ఇక నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ టాప్ ఎండ్లో వచ్చేసి మనకి వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి, అంటే సీట్లకి గాలి వస్తుంది చల్లగా. బా 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 లెఫ్టా, బ్రేకింగ్ అయితే మామూలుగా లేదు. సో చూస్తారు కదా ఆఫ్ రోడ్, ఇది ఆఫ్ రోడ్లో ఆడుకోవచ్చు. అంకులేమో వేసురేడా. సో చూస్తారు ఆఫ్ రోడ్లో కూడా వితౌట్ ఎనీ వరీస్ ఆటోమేటిక్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దీని టైర్లు చూసారు కదా 19 ఇంచ్ అలా ఇస్తారు, డైమండ్ కట్ 19 ఇంచ్ టైర్లు రా నాయన, దున్నపోతు టైర్లు ఉన్నట్టేనేవి. అందరు చాలామంది అడుగుతాను అన్న నేను డీజిల్ తీసుకోవాలా పెట్రోల్ తీసుకోవాలంటే, చెప్పిన కదా మీరు ఒకవేళ రెగ్యులర్ తీసిరు అనుకో, లైక్ వీక్లీ 4 టైమ్స్ తీసినా కూడా డీజిల్కి వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకొని. అన్నా నేను 10 డేస్కి ఒకసారి తీస్తా, 1 మంత్లో 2 సార్లు తీస్తా, అట్లాంటప్పుడు నువ్వు పెట్రోల్ వేరియంట్కి వెళ్ళొచ్చు అట్లా. సో ఈవెన్ లేడీస్ కూడా ఫుల్లీ కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. ఇక చూస్తురుగా ఎంత హైట్ ఉంది, అసలు టెన్షన్ లేదనమాట. ఈవెన్ లేడీస్ కూడా ఫుల్లీ కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. సో మీకు వీలైతే మీరు కూడా ఒకసారి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది బాయ్. మహీంద్రా థార్ రాక్స్ అంట, ఆ పేరే రాక్స్ అని పెట్టేసారు చూడడానికి. ఇక మనం దానికి స్పెషల్ ట్యాగ్ ఇవ్వకుండా మహీంద్రా థార్ రాక్స్ అని చెప్పి పెట్టేసారు దానికి పేరు. అండ్ సేఫ్టీ విషయంలో చూసినట్టయితే మహీంద్రా వాళ్ళు అయితే ఎప్పుడు కూడా కాంప్రమైజ్ గారు, సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ అంటారు మహీంద్రా వాళ్ళు. సో ఫ్రెండ్స్ నాకైతే వెనకాల కిరణ్ కూర్చున్నాడు కదా, సో కిరణ్ చూస్తారు కదా, కిరణ్ అయితే చాలా హెల్ప్ చేసిండు కార్ విషయంలో. సో మీరు కూడా కావాలా కార్ అనుకుంటే మీరు కూడా ఆర్ఎం గారు షోరూమ్కి వచ్చేసేయండి, ఆర్ఎం గారు మహీంద్రా షోరూమ్కి వచ్చేసేయాలి. ఎందుకంటే కిరణ్ అయితే చాలా హెల్ప్ చేసిండు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 months అన్నాడు, కానీ మనకి వితిన్ 1 week లోపనే ఉంది. అంటే కార్ అవైలబిలిటీ ఉంటే మనకి ఇచ్చేస్తారు మనకు కావాల్సిన వేరియంట్, లేదు అంటే వెయిటింగ్ టైం అయితే ఉంటుంది. బట్ థార్ రాక్స్ అయితే అట్లా ఉండదు, బట్ మీకు కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు, అది వాళ్ళు వెయిటింగ్ టైం చెప్తారు, దాన్ని బట్టి మనం వెయిట్ చేయాల్సిందే. ఇవి ఓన్లీ మనకు టాప్ ఎండ్లోనే ఉంటాయి. ఈవెన్ మన XUV700లో కూడా ఉన్నాయన్నమాట ఈ ఫీచర్స్, టాప్ ఎండ్లో మాత్రమే ఉంటాయి, లగ్జరీ వేరియంట్స్లో మాత్రమే ఉంటాయి. మనకు బ్లైండ్ ఐ ఫీచర్ మంచిగా ఉంది అది, అంటే 360 కెమెరాస్ కదా, అవన్నీ యాక్టివేట్ అయిపోతాయి ఆ టైంలో. సో ఫ్రెండ్స్ ఇదే మహీంద్రా ఆర్ఎం గారి షోరూమ్ అనమాట. మనం XUV700 తీసుకుంది కూడా ఇక్కడే అనమాట. సో మీలో ఎవరైనా కావాలంటే కూడా మీరు వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ తీసుకోవడం కాకుండా మనం టెస్ట్ డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. సో నాకైతే బ్యాక్ సైడ్ కిరణ్ అయితే కూర్చుండు, కిరణ్ అయితే చాలా హెల్ప్ చేసిండు. ఈవెన్ టెస్ట్ డ్రైవ్ విషయంలో కానీ కార్ సెలెక్షన్ విషయంలో కానీ ఏదైనా సరే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి కిరణ్ అయితే హెల్ప్ చేస్తాడు. సో కిరణ్ చూస్తారు వెనకాల, కిరణ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. కిరణ్ అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. అండ్ ఆ వెయిటింగ్ టైంని బట్టి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంటే మనకు తొందరగా వచ్చింది మీకు తొందర రావాలని గ్యారంటీ లేదు. బట్ ఎట్లా ఉంది కిరణ్ రెస్పాన్స్ ఎట్లా ఉంది మామూలుగా తార్కి ఇప్పుడు దీనికి? టూ మచ్ బుకింగ్స్ ఉన్నాయన్న ఇప్పుడైతే. సో చాలా మంది ఇష్టపడుతారు ఈ వెహికల్కి. సో ఫ్రెండ్స్ మహీంద్రా థార్ రాక్స్ అయితే 72 weeks ఉందంట. 72 weeks అంటే ఆల్మోస్ట్ లైక్ 1 year అనమాట వెయిటింగ్ టైం. అంటే 1 year అని చెప్తుర్రు. ఇన్ బిట్వీన్ ఒకవేళ 8 monthsలో కానీ 6 monthsలో కానీ కార్ అవైలబిలిటీ వస్తాయి కదా, అప్పుడప్పుడు వస్తుంటాయి, వస్తే ఇచ్చేస్తారు ఏమంటే, లేదంటే వెయిట్ చేయాల్సిందే. సో హై డిమాండ్ ఉంది. అండ్ దీంట్లో మనకి 2-wheel డ్రైవ్ ఉంది, 4-wheel డ్రైవ్ ఉంది. అండ్ ఓన్లీ డీజిల్ వేరియంట్ కదా దీంట్లో, పెట్రోల్ కూడా ఉంది. పెట్రోల్ కూడా ఉందంట దీంట్లో. ఓకే, సో యాక్చువల్లీ మహీంద్రా థార్లో పెట్రోల్ కూడా ఉంది, డీజిల్ కూడా ఉంది, 2-wheel డ్రైవ్ ఉంది, 4-wheel డ్రైవ్ ఉంది. అండ్ ప్రైజింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంది? మనకు 17 lakhs నుంచి ఉందన్న స్టార్టింగ్.
స్టార్టింగ్ ఆన్ రోడ్ వచ్చేసి మనకి 17 lakhs నుంచి స్టార్ట్ ఉంది, అప్ టు 25 lakhs అనుకుంటున్నాను నేను, అంతేనా? అప్ టు 26-27. వాయమ్మో నాయన 26-27 అంట బేసిక్. అదే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసింది అయితే ఎఫెక్స్లో అయితే క్వాలిటీ అయితే మీరు ఎఫెక్స్లో అయితే షూట్ చేస్తున్నాం ప్రజెంట్. సో చూస్తారు కదా థార్ రాక్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత వైడ్ ఉంది చూస్తారు కదా, మామూలుగా లేదు అసలు. సో వచ్చేసి డీజిల్ వేరియంట్ అనమాట. అండ్ దీంట్లో చూసినైతే మనకి గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి చూస్తారా. సో స్టైలిష్ గ్రాబ్ హ్యాండిల్స్, హెవీ బిల్డ్ ఉంది. గ్రాబ్ హ్యాండిల్ కూడా హెవీ, నార్మల్గా లేదు, హెవీ బిల్డ్ ఉంది. ఇట్లా పట్టుకొని ఇట్లా వెళ్ళిపోవచ్చు కూడా, నిజంగా పడాలి ఎంత బందోబస్తు ఉంది. ఎంత కంఫర్టబుల్గా ఉందంటే లైక్ ఒక మినీ సైజ్ ట్రక్లో కూర్చున్నట్టే ఉంది, ఆ ఫీలే ఉంది. అండ్ దీంట్లో హైలైట్ ఏంటంటే మనకి దీంట్లో పానోరామిక్ సన్ రూఫ్ ఉంది చూస్తారు, దీంట్లో పైన పానోరామిక్ సన్ రూఫ్. వాయమ్మో ఓరినాయన మామూలుగా లేదు సన్ రూఫ్, ఫస్ట్ టైమ్. అందుకని హాట్ కేస్ లెక్క సేల్ అవుతున్నాయంట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 17 lakhs నుంచి ఉంది. థార్ వచ్చేసి 17 lakhs అప్ టు 27 lakhs అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి పెట్రోల్ వేరియంట్ ఉంది, డీజిల్ వేరియంట్ ఉంది, మాన్యువల్ డ్రైవ్ ఉంది, ఆటోమేటిక్ డ్రైవ్ ఉంది, అడాస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి అనమాట. మనకి వేరియంట్ టు వేరియంట్ వెళ్ళిన కొద్దిగా అడాస్ ఫీచర్స్ అవన్నీ వస్తాయి మనకి. బా మామూలుగా లేదు. సో ఫ్రంట్ వ్యూ చూసుకోవచ్చు ఒకసారి, మనకి ఫ్రంట్ బయలు బండి ఉన్నట్టే ఉంది, బీస్ట్ ఉన్నట్టే ఉంది. అండ్ ఇంకో దీని క్వాలిటీ ఇక్కడే మనకు అర్థమైపోతుంది. హెవీ బిల్డ్ క్వాలిటీ, 5 star అనమాట. ఓకేనా. దీని ఎన్ క్యాప్ వచ్చేసి 5 star రేటింగ్ అనమాట. మహీంద్రా థార్, మహీంద్రా అన్ని ఆల్మోస్ట్ ఆల్ 5 star, మహీంద్రా అన్ని ఆల్మోస్ట్ ఆల్. నాకైతే అసలు నిజంగా చెప్తున్నా, నాకైతే ఈ కార్ తీసుకొని వెళ్ళిపోవాలి. నేను ఈ కార్ తీసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతా. ఆయమ్మో నేను కిరణ్ మెల్లగా డ్రాప్ చేసి ఇప్పుడు వస్తా అని చెప్పి కదా ఎంగేజ్ చేయాలి కార్ వేసుకొని, మళ్ళీ కనబడద్దిగా. సో ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి మనకి క్రాల్ మోడ్ కూడా ఉంది, ఎందుకంటే ఇది థార్ కదా. లైక్ ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కడ ఇరికింది అనుకో, లైక్ ఆటోమేటిక్గా మనకి క్రాల్ మోడ్ బటన్ ఆన్ చేసేసి ఆటోమేటిక్ అదే బూస్ట్ చేస్తుంది అనమాట. మనం యాక్సిడెంట్ కొట్టిన కొద్దీ టైర్స్ లాక్ చేసి బూస్ట్ చేసేస్తుంది, ఏ టైర్ ఆ టైర్ బూస్ట్ చేసేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి షార్ప్ యూటర్న్ కూడా ఉందన్నమాట దీంట్లో. షార్ప్ యూటర్న్ ఇన్ ద సెన్స్ రప్ అని తిప్పేయచ్చు, అంటే బ్యాక్ సైడ్ వీల్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ వీల్స్ లాక్ అయిపోతాయి, ఫ్రంట్ వీల్సే మూవ్ అవుతాయి. అంటే లైక్ ఫాస్ట్ యూటర్న్ చేసుకోనికి షార్ప్ మోడ్ అంటారు దాన్ని, షార్ప్ యూటర్న్ మోడ్ ఉంటుంది అదనమాట. సో మహీంద్రా థార్ అంటే తారే రా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా మహీంద్రా థార్ రాక్స్, మామూలుగా లేదురా ఇక బిల్డ్ అయితే హెవీ బిల్డ్ చూస్తారు కదా. సో నేనైతే ప్రజెంట్ అయితే దీని FX3తో అయితే షూట్ చేస్తున్నా. మరి క్వాలిటీ ఎట్లా ఉందో కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలా. సో థార్ రాక్ స్పెషాలిటీ ఏంటంటే చూస్తే ఈ 5 door స్పెషాలిటీ అనమాట. ఇగో ఈ 5 door వల్లనే హాట్ కిక్స్ లెక్క సేల్ అవుతున్నాయి. అండ్ బ్యాక్ బూట్ స్పేస్ అయితే మామూలుగా లేదురా నాయన, భయంకరంగా ఉంది బూట్ స్పేస్. సో ఈజీగా ఒక 5 members అయితే కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు, వితౌట్ ఎనీ ఇష్యూస్. ఒక 5 members అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ కంప్లీట్ ఆఫ్ రోడ్ వెహికల్ ఇది. సో దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 17 lakhs నుంచి స్టార్ట్ ఉంది ఆన్ రోడ్. 17 lakhs నుంచి 27 lakhs వరకు అయితే వెళ్తుంది ఆన్ రోడ్. బ్యూటిఫుల్ కార్.